బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకొచ్చి జాగృతి పేరుతో రాజకీయం కాని రాజకీయం చేస్తున్న కవిత 4 నెలల పాటు జనంలో ఉండేందుకు జనంబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో ఆమెపై సంచలన ఆరోపణలు వెలుగులోకొచ్చాయి. కవిత ఆమె భర్త వేల కోట్ల విలువైన భూమి కబ్జా చేశారని డాక్యుమెంట్లతో సహా కొంతమంది ఎంపీ ఈటెల రాజేందర్ కు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐడీపీఎల్ భూమి 20 ఎకరాలు కబ్జా చేసినట్లు ఆరోపణలొచ్చాయి. కూకట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయ పరిధిలోని బాలానగర్ సమీపంలో ఐడీపీఎల్ కు చెందిన సర్వే నెంబర్ 2010/4 భూమిలో కవిత భర్త అనిల్, ఏవీ రెడ్డి అనే వ్యక్తులు కలిసి కబ్జా చేశారని ఈటెలకు అందిన ఫిర్యాదులో ఉంది. ఈ ఏవీ రెడ్డి ముఖ్యమంత్రికి సన్నిహితుడని కూడా వారు ఆరోపించారు. ఓవర్ ల్యాప్ భూ సర్వే నెంబర్ల ఆధారం చేసుకుని తతంగం నడిపించారని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ భూమి విలువ 2000 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. కవిత భర్త అనిల్ పేరు మీదే ఆ భూమి ఉంది. ఇప్పుడు అక్కడ భారీ నిర్మాణాలు చేస్తున్నారని, ఫ్లాట్స్ కట్టి అమ్మకాలు మొదలు పెట్టారని, అసలు కవిత భర్త అనిల్ కి ఇక్కడ భూమి ఎలా వచ్చింది అన్న దానికి సమాధానం లేదని వారంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ బదిలీ జరిగిందని, దీంట్లో కవిత భర్త అనిల్ కుమార్, ఏవీ రెడ్డి ప్రత్యక్షంగా ఉన్నారని వారు చెబుతున్నారు. 20 ఎకరాల భూమి కాపాడాలని, ఆ ప్రభుత్వ భూముల్లో పాఠశాల, హాస్పిటల్ వంటి ప్రజా ఉపయోగ నిర్మాణాలు జరిగేలా చూడాలని ఈటెలను కోరారు. తాము అనేకసార్లు హైడ్రాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు చెబుతున్నారు. ఈ ఆరోపణలు చిన్నవి కాదు. తెర వెనుక ఎవరూ లేకుండా వచ్చి ఫిర్యాదు చెయ్యరు. తన నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న వ్యవహారం కాబట్టి సమాచారం ఉండడంతోనే ఈటెల రాజేందర్ తన అనుచరులతో తనకే వినతి పత్రం ఇప్పించుకునేలా చేశారని భావిస్తున్నారు. ఈ ఆరోపణలు ప్రజల్లోకి వెళ్లడానికే ఆయన ఈ వ్యూహం పాటించి ఉంటారు. ఈ అంశంపై ముందు మరింత రాజకీయం జరిగే అవకాశం ఉంది.